నమస్తే. నేను అంజన్. ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు రోజురోజుకు వివాదాస్పదంగా, సంచలనాత్మకంగా మారాయి. నిన్న మొన్నటి వరకు 50% టారిఫ్స్ పేరుతో భారత్‌పై విరుచుకుపడినటువంటి ట్రంప్ దృష్టి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లోని బాగ్రామ్ ఎయిర్‌బేస్‌పై పడింది. ఈ బాగ్రామ్ ఎయిర్‌బేస్‌పై ఆయన దృష్టి ఎందుకు పడింది? ఆ ఎయిర్‌బేస్‌కున్నటువంటి అంత ప్రాధాన్యత ఏంటి? అనే విషయాలు మనం ఇక్కడ సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బాగ్రామ్ ఎయిర్‌పోర్టు ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌కు ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. మధ్య ఆసియాలో ఉన్నటువంటి ఈ ఎయిర్ బేస్ అమెరికా చాలా కీలకంగా భావిస్తుంది. 1950లో ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్‌ను ఒకటి సోవియట్ యూనియన్ నిర్మించింది. సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్‌కి మధ్య జరిగినటువంటి యుద్ధంలో గాని, లేదా అమెరికా ఈ అల్ ఖైదా తాలిబాన్లను నివారించే ప్రయత్నం సైనిక ఆపరేషన్స్‌లో గాని ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్‌ను చాలా చక్కగా ఉపయోగించుకుంది. ఈ బాగ్రామ్ ఎయిర్ బేసు 2006లో కూడా దీనికి అమెరికా అనేక నిధులను వెచ్చించి మరింత ఆధునీకరించింది. అధునాతన సాంకేతికతను కూడా ఈ ఎయిర్ బేస్‌కు చేకూర్చింది. ఎందుకు ఈ ఎయిర్ బేస్ మీద అంత దృష్టి అంటే, ఈ ఎయిర్ బేస్ చైనా బార్డర్ కూడా దగ్గరలో ఉంటుంది. చైనా బార్డర్‌కి కేవలం 3153 కిలోమీటర్ల దూరంలో ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ అనేది ఉంటుంది. చైనాను ఎదుర్కోవాలన్నా భవిష్యత్తులో ఇక్కడ ఈ ఎయిర్ బేస్ అవసరం అన్నది ట్రంప్ ఆలోచనగా ఉంది. కాబట్టి 2021లో జో బైడెన్ అక్కడ అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకున్న క్రమంలో ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ అన్నది తాలిబాన్ల చేతిలోకి వెళ్ళింది. ఇప్పుడు తిరిగి ఆ తాలిబాన్ల ప్రభుత్వం, ఆఫ్ఘన్ ప్రభుత్వం ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్‌ను తిరిగి అమెరికాకు అప్పగించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంలో దీనికి ధీటుగా ఆఫ్ఘనిస్తాన్‌లో ఉండే తాలిబాన్ ప్రభుత్వం కూడా స్పందించింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని ఒక్క ఇంచు భూభాగాన్ని కూడా వదిలే ప్రసక్తే లేదని గట్టిగా హెచ్చరించింది. ఈ సందర్భంలో చైనా కూడా దీనిపైన స్పందించింది. ఈ ఆఫ్ఘనిస్తాన్ యొక్క దేశ సార్వభౌమత్వాన్ని, దేశ సమగ్రతను కాపాడాలని, ఈ విధంగా బెదిరించి బాగ్రామ్ ఎయిర్ బేస్‌ను స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాన్ని మానుకోవాలని చైనా చెప్పింది. చైనాకు దగ్గరలో ఉండడం, మధ్య ఆసియాలో ఉండడం, ఆ ఎయిర్ బేస్‌ని గతంలో సోవియట్ యూనియన్ నిర్మించి ఉండడం, చాలా కాలం పాటు ఈ అమెరికా మిలిటరీ ఆపరేషన్స్ కోసం ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్‌ను ఉపయోగించుకోవడం, వీటన్నిటి కారణంగా తిరిగి ఆ బాగ్రామ్ ఎయిర్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు.